వెల్కమ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫ్రెండ్స్, నేను 2 మంత్స్ నుంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాను. పర్సనల్ రీజన్స్ వల్ల అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో, వీలైనన్ని వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, లాస్ట్ వీడియో మనం ఇండియన్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ 1000 బిట్స్‌లో పార్ట్ 1 చూసాము. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాము. ఫస్ట్ వన్, భారతదేశాన్ని తల్లిగా భావించి పూజించిన ప్రముఖ జాతీయ నాయకుడు ఎవరు? ఆన్సర్ అరవింద్ ఘోష్. జలియన్ వాలాబాగ్ దురంతానికి కారకుడైన మైకేల్ ఓ డయ్యర్ను కాల్చి చంపింది ఎవరు? ఆన్సర్ ఉద్దమ్ సింగ్. ఏ ప్రముఖ నాయకుడు మరణించిన రోజునే గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. పంతొమ్మిది వందల ఏడులో కాంగ్రెస్ నాయకులు 2 వర్గాలుగా చీలిపోయారు. మాంటేంగ్ ప్రకటనపై అభిప్రాయ భేదాలతో తిరిగి కాంగ్రెస్లో ఏ సంవత్సరంలో చీలిక ఏర్పడింది? ఆన్సర్ 1918. వారసత్వంగా భారతీయ సేవకుడిని అని ప్రకటించుకున్న ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ విలియం వెడ్నర్బర్న్. బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన తేదీ? ఆన్సర్ 1905 అక్టోబర్ 16. మొదట విప్లవవాదిగా ఉండి తర్వాత యోగిగా మారి ఆర్య అనే ఆధ్యాత్మిక పత్రికను నడిపిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ అరవింద్ ఘోష్. భారత విప్లవ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ బిపిన్ చంద్రపాల్. బ్రిటిష్ ప్రభుత్వం స్వదేశీ సంస్థానాలకు మధ్య సంబంధాలను నిర్ధారించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏమిటి? ఆన్సర్ బట్లర్ కమిటీ. స్వరాజ్య పార్టీ అధికార పత్రిక ఏది? ఆన్సర్ ఫార్వర్డ్. ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ సంస్థను స్థాపించింది ఎవరు? ఆన్సర్ సూర్యసేన్. బ్రిటిష్ ప్రభుత్వం 1931 మార్చి 23న క్రింది వారిలో ఎవరికి మరణశిక్ష అమలు చేసింది? ఆన్సర్ పై వారందరూ. అంటే రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ వీరు ముగ్గురికి కూడా 1931 మార్చి 23న మరణశిక్ష అమలు చేసింది. బ్రిటిషర్లు గాంధీజీకి కైజర్-ఏ-హింద్ బిరుదును ఏ యుద్ధం సందర్భంగా ఇచ్చారు? ఆన్సర్ బోయిర్ల యుద్ధం. నినాదాలు వ్యక్తులకు సంబంధించి క్రింది వాటిలో సరైనది?
ఆన్సర్ పైవన్నీ సరైనవే. బ్రిటిషర్ల పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించి వైభవోపేత దర్బారును నిర్వహించిన ఒకే ఒక బ్రిటిష్ రాజు. ఆన్సర్ 5వ జార్జ్. నాగా పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన గైడిన్ల్యూకు రాణి అనే బిరుదుని ఇచ్చింది ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రిక, లండన్ హోమ్ రూల్ సొసైటీ సంస్థ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ శ్యామ్జీ కృష్ణవర్మ. భారతదేశంలో భారత వెలుపల విప్లవాద పోరాటంలో పాల్గొన్న ఏకైక భారతీయ యువరాజు ఎవరు? ఆన్సర్ రాజా మహేంద్ర ప్రతాప్. కింది వాటిలో విప్లవాద తీవ్రవాద జాతీయోద్యమ పోరాట సంస్థ ఏది? ఆన్సర్ పైవన్నీ. అనుశీలన సమితి, భారత మాతా సొసైటీ, ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ ఇవన్నీ కూడా విప్లవాద తీవ్రవాద పోరాట సంస్థలు. ప్రముఖ విప్లవాది అత్యంత ధైర్యవంతుడైన సూర్యసేన్ ఏ ప్రాంతానికి చెందినవాడు? ఆన్సర్ బెంగాల్. భారత కార్యదర్శి సలహాదారైన కర్జన్ విల్లీని లండన్లో హత్య చేసిన తిరుగుబాటుదారుడు ఎవరు? ఆన్సర్ మదన్లాల్ డింగ్రా. జాతీయ సంస్థ, జాతీయ పత్రిక, జాతీయ పాఠశాల, జాతీయ వ్యాయామశాల లాంటి వాటిని స్థాపించి జాతీయ అనే పదానికి విస్తృత ప్రచారం కల్పించిన వారు ఎవరు? ఆన్సర్ నాగగోపాల మిత్ర. అలీపూర్ కుట్ర కేసులో అరవింద్ ఘోష్ తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది ఎవరు? ఆన్సర్ చిత్తరంజన్ దాస్. కింద పేర్కొన్న ఏ సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ సర్ బిరుదును త్యజించారు? ఆన్సర్ జలియన్ వాలాబాగ్ దుర్ఘటన. బ్రిటిష్ పార్లమెంటులో భారత్కు చెందిన తొలి సభ్యుడైన దాదాబాయి నెహ్రూజీ ఏ పార్టీ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైనారు? ఆన్సర్ లిబరల్ పార్టీ. స్వతంత్ర పార్టీని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఎన్జి రంగా రాజగోపాలాచారి. కింద పేర్కొన్న వాటిలో జవహర్లాల్ నెహ్రూ రచనలు ఏవి? ఆన్సర్ ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, సోవియట్ ఏషియా, విదర్ ఇండియా, ఇండియా అండ్ వరల్డ్ ఇవన్నీ జవహర్లాల్ నెహ్రూ యొక్క రచనలు. కింది వాటిని జతపరచండి. ఇక్కడ నాయకులు, వారి బిరుదులు. ఆన్సర్ వచ్చేసి
ఫిరోజ్ షా మెహతా, అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బాంబే. బిపిన్ చంద్రపాల్, బెంగాల్ డాంటన్. డబ్ల్యూసి బెనర్జీ, విస్తృత దేశభక్తుడు. సురేంద్రనాథ్ బెనర్జీ, ఇండియన్ డెమోస్తనీస్. కింది వాటిని జతపరచండి. ఇక్కడ గ్రంథాలు, రచయితలు ఇవ్వటం జరిగింది. వీటి ఆన్సర్: వాన్ గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ రచయిత లాలా లజపత్ రాయ్. ది ఇండియన్ స్ట్రగుల్ నేతాజీ. గాంధీ వర్సెస్ లెనిన్ డాంగే. బందీ జీవన్ సచీంద్రనాథ్ సన్యాల్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. పంతొమ్మిది వందల 20లో కోల్కతాలో జరిగిన ఖిలాఫత్ సదస్సుకు అధ్యక్షత వహించినది ఎవరు? ఆన్సర్: మహమ్మద్ అలీ. మహమ్మద్ అలీ జిన్నా ఏ సంవత్సరం నుంచి ముస్లిం లీగ్కు శాశ్వత అధ్యక్షుడిగా నియమితులయ్యారు? ఆన్సర్: 1936. పాకిస్తాన్ పద రూపకర్త ఎవరు? ఆన్సర్: రెహ్మత్ అలీ. రౌలత్ చట్టాలను కేంద్ర శాసనసభలో సమర్థించిన ఏకైక భారతీయుడు ఎవరు? ఆన్సర్: శంకర్ నాయర్. భారతదేశాన్ని మరోసారి జయించాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్: వివేకానంద. మద్రాసు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన మొదటి భారతీయుడు, దక్షిణ భారతదేశ కురు వృద్ధుడుగా గుర్తింపు పొందిన వారెవరు? ఆన్సర్: ఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్. మహారాష్ట్ర సోక్రటీస్గా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్: ఎంజి రనడే. బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్ర చట్టమును ఆమోదించిన తేదీ? ఆన్సర్: 1947 జూలై 18. భారతదేశ పాలనకు ప్లాసీలో పునాది పడితే అమృత్సర్లో బీటలు వారింది అని పేర్కొన్న నాయకుడు ఎవరు? ఆన్సర్: మహాత్మా గాంధీ. భారత్లో ఆంగ్ల విద్యకు మ్యాగ్నా కార్టాగా ఏ నివేదికను పేర్కొంటారు? ఆన్సర్: వుడ్ నివేదిక. కిసాన్ సభ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు ఎవరు? ఆన్సర్: స్వామి సహజానంద సరస్వతి. బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలలో గదర్ పార్టీ ముఖ్య నాయకుడు ఎవరు? ఆన్సర్: జతీంద్రనాథ్ ముఖర్జీ.
మహాత్మా గాంధీ స్థాపించిన హరిజన్ సేవక్ సంఘకు తొలి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ జిడి బిర్లా. జాతీయ కాంగ్రెస్ను ఆయుధాలు ధరించని పౌర తిరుగుబాటుగా అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. బాంబే త్రిమూర్తులుగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్, బబ్రుద్దీన్ త్యాబ్జీ. వీరి ముగ్గురిని కూడా బాంబే త్రిమూర్తులని పిలుస్తారు. మితవాదులు బ్రిటిష్ ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించడానికి కింది వాటిలో ఏ పద్ధతిని ఎంచుకున్నారు? ఆన్సర్ స్వదేశీ బహిష్కరణ. భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తొలిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1919 భారత ప్రభుత్వ చట్టం. జాతీయ కాంగ్రెస్ పరోక్ష సహకారంతో నిర్వహించిన వైకోయం సత్యాగ్రహం దేనికి సంబంధించినది? ఆన్సర్ నిమ్న జాతుల దేవాలయ ప్రవేశం. తొలిసారిగా భారతీయ జాతీయ జెండా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగులతో కూడిన త్రివర్ణ పతాకంను ఆవిష్కరించినది ఎవరు? ఆన్సర్ మేడం బికాజీ కామా. ప్రాస్పరస్ బ్రిటిష్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వెడ్నర్ బర్న్. జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందు జరిగిన ఏ సంఘటన భారతీయుల్లో జాతిపరంగా ఏకం కావాలనే చైతన్యాన్ని అధికంగా కలిగించింది? ఆన్సర్ ఇల్బర్ట్ బిల్లు వివాదం. ఇది 1883లో జరిగింది.